ఓకే. థాంక్స్. మైక్ ఆఫ్‌లో ఉందని చెప్పారు. యాహ్! థాంక్స్ అండి. అట్లా యాహ్! యూ పార్టిసిపేట్ ఇన్ దట్ వే. దట్ ఈస్ గుడ్. రైట్. ఓకే. సో, నేను ఇప్పటిదాకా ఏదో మాట్లాడుతూ పోయాను. ఓకే. ఫైన్. సో, we were discussing about this continuous wave radar. We will continue with the discussion. I was just telling this Bhaskar has sent me some project video. Okay. He has done some Arduino based rotation of the fan. Okay. మీరు కూడా చేయండి, ఉత్సాహంగా చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. అది చేసినవన్నీ మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి. ఆ లింకులు మాత్రం పంపండి. ఓకే. రైట్. లెట్ us come down to the subject now. So, isolation between the transmitter and receiver. A single antenna serves the purpose of transmission and reception. This is what we have seen yesterday. సో ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి లీక్ కావడం కూడా ఇంపార్టెంటే. ఓకే. సో జనరల్గా లీక్ ఉండొద్దు, ట్రాన్స్మిటర్ నుంచి ఎనర్జీ రిసీవర్కి వెళ్ళొద్దు అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే రిసీవర్ షుడ్ నాట్ గెట్ డ్యామేజ్డ్ డ్యూ టు ద హై పవర్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్. కానీ మనమే మళ్ళీ ఇంకో మాట అంటున్నాం. ఏమంటున్నాము? కొంత లీకేజ్ ఇవ్వచ్చు. అంటే పూర్తిగా ట్రాన్స్మిటర్ పవర్ అంతా రిసీవర్లోకి వెళ్ళొద్దు, కానీ కొద్ది మాత్రము ట్రాన్స్మిటర్ పవర్ రిసీవర్లోకి లీక్ అయితే మంచిదే అంటున్నాం. ఓకేనా? సో ఎందుకు అంటున్నామంటే వీ డెఫినెట్లీ వాంట్ సమ్ రెఫరెన్స్ సిగ్నల్. ఎందుకంటే మనకి రిసీవ్డ్ సిగ్నల్ డ్యూ టు ద టార్గెట్ మోషన్, ఇఫ్ వీఆర్ గెటింగ్ ఏ సిగ్నల్ విత్ ఫ్రీక్వెన్సీ ఎఫ్డి ప్లస్ ఓకే ఎఫ్ నాట్ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్డి, ఆ సిగ్నల్ మనకు వస్తే మనం దాన్ని ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ యొక్క రెప్లికాతో మనం పోల్చి చూడాల్సి ఉంటుంది. బికాజ్ వీ అల్టిమేట్లీ వాంట్ దట్ ఎఫ్డి. ఆ ఎఫ్డి తెలిస్తే వి విల్ క్యాల్కులేట్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ టార్గెట్ ఇన్ ద రేడియల్ డైరెక్షన్. ఓకే. సో అందుకోసం మనకి ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ అవసరం. ఓకే. సో రైట్. సో లాస్ట్ లైన్ చదువుతున్నా. సో ఇఫ్ ఏ లీకేజ్ సిగ్నల్ ఆఫ్ సఫిషియంట్ మ్యాగ్నిట్యూడ్ వర్ నాట్ ప్రజెంట్ ఏ శాంపుల్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్. అయితే ఒకవేళ అసలు లీకేజ్ జరగలేదనుకో, జనరల్గా లీకేజ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా జనరల్గా సమ్ కైండ్ ఆఫ్ లీకేజ్ విల్ హ్యాపెన్. ఓకే. అయితే ఒకవేళ అసలు లీకేజ్ జరగలేదనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తామంట చూడండి, లాస్ట్లో ఈ పాయింట్ చదవండి. మనము లీకేజ్ కనుక జరగట్లేదనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ శాంపుల్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్, లెట్ మీ ఓపెన్ ద నెక్స్ట్ పేజ్. ఓకే. a sample of the transmitted signal. Okay, just a minute, I will just go down over here. Yeah, a sample of the transmitted signal would have to be deliberately. ఈ పదం చాలా ఇంపార్టెంట్ చూడండి. అంటే మనమే కావాలనుకొని డెలిబరేట్లీ అంటే మన ఇష్టపూర్వకంగా ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద రిసీవర్ టు ప్రొవైడ్ నెసెసరీ రెఫరెన్స్ ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ తమాషా ఏంటో, మనిషి చేసే తమాషాలు. మనం మొదట ఏమన్నాము, అసలు ట్రాన్స్మిటర్ నుంచి పవర్ రిసీవర్లోకి వెళ్తే, అంటే హై పవర్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిటర్ సిగ్నల్ జనరల్గా రిసీవర్లోకి వెళ్తుంది, డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ ఐసోలేషన్ అన్నాం. అది మొదటి మాట. మళ్ళీ రెండో మాట ఏమంటున్నాము, మనకి రిసీవర్ దగ్గర సమ్ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ సిగ్నల్ అవసరం. ట్రాన్స్మిటర్ ఎంత ఫ్రీక్వెన్సీ పంపించిందో అది మనకి రిసీవర్ దగ్గర తెలియాలి. సో దానికోసము కొంత లీకేజ్ ఉంటే బాగుండు అని అనుకున్నాం ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి. అయితే లీకేజ్ సాధారణంగా ఎంతో కొంత జరుగుతుంది బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ లిమిటేషన్స్. అయితే కొన్నిసార్లు అసలు జరగకపోవచ్చు కూడా. మనమేమో కొంత లీకేజ్ జరగాలని కోరుకుంటున్నాం, కానీ మనం అనుకున్నవన్నీ జరగాలని కూడా రూల్ లేదన్నట్టుగా కొన్నిసార్లు మరి అది లీకేజ్ జరగకపోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? మనకేమో రెఫరెన్స్ సిగ్నల్ అవసరం. లీకేజ్ జరిగితే బాగుండు బాబు, కొంత, మళ్ళీ చూడండి, కొంత లీకేజ్ అనగానే భారీగా కాదు, కొంత మాత్రమే జరగాలని కోరుకున్నాము. ఓకేనా? కానీ ఇప్పుడు అది జరగట్లేదు. అప్పుడేం చేస్తాం మనము? డెలిబరేట్లీ అంటే మన ఇష్టపూర్వకంగా మనము శాంపుల్ తీసుకుంటాం ట్రాన్స్మిటర్ సిగ్నల్ నుంచి. అదే ఇక్కడ ఇచ్చాడు. ఏ శాంపుల్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ వుడ్ హ్యావ్ టు బి డెలిబరేట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద రిసీవర్ టు ప్రొవైడ్ ద నెసెసరీ రెఫరెన్స్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో ఇట్లా మనము ఒక్కొక్క లైన్ అర్థం చేసుకుంటూ వెళ్దాం. ఓకే, రైట్. సో దెర్ ఆర్ టూ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ విచ్ లిమిట్ ద అమౌంట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ లీకేజ్ పవర్ విచ్ క్యాన్ బి టాలరేటెడ్ ఎట్ ద రిసీవర్. అయితే ఎంత లీక్ చేయాలి, ఆ లీక్ చేస్తే ఆ అమౌంట్ ఎంత ఉండాలి, ఓకేనా, అనేది విల్ బి డిసైడెడ్ బై టూ మేజర్ ఫ్యాక్టర్స్. ఓకే, రెండు మేజర్ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటవి? ఫస్ట్ థింగ్, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ ద రిసీవర్ ఇన్పుట్ సర్క్యూటరీ క్యాన్ విత్స్టాండ్. నేను మొదటి పాయింట్ చదువుతున్నా, అక్కడ ఉన్న వాటిల్లో
నేను మొదటి పాయింట్ చదువుతున్నా, ఓకేనా. ప్రతిసారి నేను గీత గీయకపోవచ్చు, సో యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఒక నిమిషం. ఓకే, సో ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ ఆఫ్ ద రిసీవర్. ఓకే, the maximum amount of power the receiver input circuitry can withstand before it is physically damaged or its sensitivity reduced, burnout. ఓకే, సో ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి మనము సాధారణ స్థాయి ధ్వనులు వినిపిస్తున్నాం అనుకుందాం. సాధారణ స్థాయి ధ్వని, ఓకేనా. రకరకాల శబ్దాలు అవుతూ ఉంటాయి కదా ఇంటి చుట్టుపక్కల, ఇంట్లో కూడా. సో సాధారణ స్థాయిలో ధ్వని వస్తుందనుకో, తనకి చెవుడు లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు, మామూలుగా తను వింటూ ఉంటాడు, బాగానే ఉంది. ఓకే, మరి ఎప్పుడన్నా భారీ శబ్దాలు విన్నాడు అనుకో, ఇప్పుడు దీపావళికి ఎవరో టపకాయలు బాగా కాల్చేశారనుకో, డమ్ 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 అనుకుంటూ, లేకపోతే లౌడ్ స్పీకర్లు పెట్టి ఎవరో ఇంట్లో ఫంక్షన్ అవుతుందని చెప్పి పక్కింటి వాళ్ళని సాగొట్టాలని చెప్పి బాగా లౌడ్ స్పీకర్ పెట్టేశాడు అనుకో, అలాంటి శబ్దాలు వినడం ద్వారా ఈవెన్ కాలేజ్లో కూడా యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ అనేవి సౌండ్స్ ఎక్కువ పెట్టకూడదు. మనం చదువుకున్న వాళ్ళం కదా, చదువుకున్న వాళ్ళు పిచ్చిగా ప్రవర్తించడం ఏంటి తెలియలేని వాళ్ళలాగా, అర్థమైందా. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, కాలేజీలో ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇష్టం ఉన్నట్టుగా పిచ్చి పిచ్చి సౌండ్లు పెట్టడము, లైటింగ్ చెమక్ లాగా పెట్టడము, అవన్నీ హెల్త్కి మంచిది కాదు. స్టైల్గా అనిపించవచ్చు, కానీ దే ఆర్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో వీ షుడ్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. వీఆర్ ఆల్ లెర్న్డ్ పీపుల్, రైట్. చదువుకున్నాము, ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పుకోవాలి అంటే వీ షుడ్ బిహేవ్ లైక్ దట్, రైట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఈ విషయం ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి మనం హెవీ సౌండ్స్ పెట్టినప్పుడు ఒక దశ దాటినాక తనకి చెవుడు వచ్చేస్తుంది, అంటే తన చెవి సెన్సిటివిటీని కోల్పోతుంది, రైట్. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు సాధారణ మనిషి అయితే చిన్న చిన్న శబ్దాలు జరిగినప్పుడు తను పసిగట్టడం జరుగుతూ ఉంటుంది, అంటే సెన్సిటివ్గా ఉన్నాయి తన చెవులు. కానీ ఎప్పుడైతే ఈ హెవీ సౌండ్స్ విన్నారో, ఓకేనా, హెవీ సౌండ్స్ విన్నా లేకపోతే ఈవెన్ చిన్న చిన్న సౌండ్స్ కూడా కంటిన్యూగా వింటూ ఉన్నారనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్స్ఫార్మర్ సౌండ్ ఉంటుంది కదా, గుయ్యి అంటూ ఉంటుంది, అది కూడా చాలాసేపు అట్లా కంటిన్యూగా వింటూనే పోయారనుకో, కైండ్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, కొంతకాలానికి ద పర్సన్ మే లూజ్ ద సెన్సిటివిటీ, అంటే ఇంకా చెవులు తను ఈ మార్పుల్ని గుర్తించలేని స్థితికి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో దట్ ఈజ్ వాట్. అయితే అట్లాగే యాంటీనా విషయంలో కూడా, మరి యాంటీనా అనేది అది ఒక మనిషి కాదు కదా, దానికి జీవం ఉంటుందా ఉండదా, యూ మే బి ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, సో నిన్ననే ఐ వాజ్ రీడింగ్ సమ్ బుక్ ఆన్ జగదీష్ చంద్రబోస్. ఓకే, జగదీష్ చంద్రబోస్ పుస్తకం ఒకటి చదివాను. అందులో వాట్ ఐ వాజ్ ఆస్టానిష్డ్ ఈస్, మీరు మళ్ళీ అడుగుతారు జగదీష్ చంద్రబోస్ ఎందుకు వచ్చాడు ఇక్కడ అని. జగదీష్ చంద్రబోస్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ లింక్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఒక రకంగా చెప్పాలంటే రేడియోని మొట్టమొదట ఆవిష్కరించింది జగదీష్ చంద్రబోసే, ఓకేనా. కొద్దిమంది తెలీదు, మీకు కూడా తెలుసో తెలీదు, బట్ మొట్టమొదట చాలామంది వేరే వ్యక్తి అనుకుంటూ ఉంటారు, బట్ జగదీష్ చంద్రబోస్ యాక్చువల్లీ డెమాన్స్ట్రేటెడ్, అందరి ముందు చూపించాడు, ఏదో పేపర్లో రాసుకోవడం మాత్రమే కాదు. ఓకే, మీకు ఎందుకు చెప్తున్నా అంటే యూ షుడ్ ఆల్సో ట్రై టు డూ. అతను ఏం చేశాడంటే ఎక్స్పెరిమెంట్ అంటే మొట్టమొదటి రిమోట్ కంట్రోల్ లాంటివి తయారు చేశాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యూజ్ చేసి హీ హాజ్ ట్రాన్స్మిటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, ఒక 25 అడుగుల దూరంలో గోడకి అవతల, గోడ ఒక వైపు, తను గదిలో ఉన్నాడు, వేరే గదిలో వస్తువులు ఉన్నాయి. సో 25 అడుగుల దూరంలో ఉంది, మధ్యలో సమ్ గోడ కూడా అడ్డం ఉంది. హీ హాజ్ ట్రాన్స్మిటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అది ట్రాన్స్మిట్ చేసినాక అది రిసీవర్ సైడ్ వెళ్తుంది కదా, అక్కడ ఒక గన్ను పెట్టారంట, అది గన్నుని ఆటోమేటిక్గా పేల్చిందంట, ఓకేనా. సో రేడియో వేవ్స్ యూజ్ చేసి మొట్టమొదట తను ఆ ప్రయోగం చేసి చూపించాడు అనమాట. సో మనం కూడా అలాంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు గన్ను పేల్చమని నేను చెప్పట్లేదు, బట్ సమ్ అదర్ యాక్టివిటీ, గన్ పేల్చే బదులు ఓకే నువ్వు వైర్లెస్ ద్వారా 25 అడుగుల దూరంలో మధ్యలో గోడ అడ్డం ఉన్నా సరే, క్యాన్ యూ డూ సమ్ ఆపరేషన్, అక్కడ ఏదైనా ఫ్యాన్ తిప్పగలుగుతావా, లేదా అక్కడ ఉన్న లైట్ వెలిగించగలుగుతావా, యూ జస్ట్ ట్రై. ఇవన్నీ ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. చూడండి, వాళ్ళు దాదాపుగా 80-90 సంవత్సరాల క్రితం చేసిన ప్రయోగాలు. ఓకే, 100 years అయింది, 80-90 ఏంటి. ఆ ప్రయోగం తను చేసినప్పుడు మోర్ దాన్ 110 years, ఓకేనా, 130, ఆల్మోస్ట్ 125 years, ఓకేనా. దాదాపుగా 125 సంవత్సరాల కింద చేశారు. అప్పుడున్న టెక్నాలజీ చూడండి, మనకి ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, మనకి వస్తువులు కావాలంటే ఈజీగా దొరుకుతాయి. ఒకసారి మీరు ఆలోచించండి, వాళ్ళు ఎంత శ్రమ పడి ఉంటారు ఆ ప్రయోగాలు చేయాలి అంటే, ఓకేనా. సో వీ షుడ్ గెట్ అ ఇన్స్పిరేషన్. మనం అలాంటి బుక్స్ కూడా చదవాలి, ఓకేనా. ఎంతసేపు రాడార్ బుక్ పట్టుకొని చదవమని నేను చెప్పట్లేదు, ఓకే. ఎందుకంటే ఆ నాలెడ్జ్ మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను నిన్న చదివాను కదా, అది నాకు ఇప్పుడు మీ క్లాస్ చెప్పడానికి యూజ్ అవుతుంది, ప్లీజ్ అండర్స్టాండ్. మీకు అట్లాగే జాబ్లో కూడా యూజ్ అవుతాయి మనం చదివే ఇట్లాంటి ఎక్స్ట్రా
యూస్ఫుల్ బుక్స్. ఓకే. సరే ఇప్పుడు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే అయితే ఆ బుక్లో ఈ మాట ఎందుకు అన్నానంటే చెవులు అంటే మనిషివి కదా, మనిషి అంటే సెన్సిటివిటీ దెబ్బతిన్నది అనుకోవచ్చు. మరి ఇక్కడ మనం మాట్లాడుతున్న రాడార్ అనేది ఒక జీవం లేని వస్తువు కదా అని మీరు భావిస్తుండవచ్చు. కానీ ఆ చంద్రబోస్ ఏమని చెప్పాడు అంటే కొన్ని పదార్థాలకు కూడా జీవం ఉన్నట్టుగానే అవి ప్రవర్తిస్తాయంట. ఓకే. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో, మనం ఏదైతే ప్రాణం ఉంది అనుకునే మనిషి లేకపోతే ఒక మొక్క ఎలా అయితే స్పందిస్తుందో అలా కొన్ని మెటీరియల్స్ అంటే అది చూడ్డానికి ఇనుము లేకపోతే రాగి అలా అనిపించవచ్చు అంటే సరేనా. కానీ కొన్ని వస్తువులకు కూడా అలాంటి ఒక జీవి ఎలా ప్రవర్తిస్తుందో జీవము లేదని మనం ఏవైతే అనుకుంటున్నామో అవి కూడా అలాంటి స్పందనలు కలుగచేస్తాయి అని తను కనుక్కున్నాడు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ రెడ్ ఇన్ ద బుక్. ఓకే. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ ద బుక్. నాకు కుదిరితే నేను ఈసారి బుక్ తీసుకొచ్చి మీకు చూపిస్తా. ఓకే. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. తను జస్ట్ మీరు ఆలోచిస్తే హీ హాజ్ డన్ మోర్ దాన్ 900 ఎక్స్పెరిమెంట్స్తో బుక్ రాశారంట. అంటే ఒక 300 సుమారుగా ఒక్కొక్క బుక్లో పెడుతూ. ఓకేనా. అంటే జస్ట్ వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్ అబ్జర్వేషన్ ఆఫ్ ద నేచర్. అప్పట్లో వాళ్ళకున్న టెక్నాలజీ ప్రకారము వాళ్ళకి పెద్ద టెక్నాలజీ ఏమి ఉండకపోయి ఉండొచ్చు. అంటే మనం అనుకుంటున్నాం కదా అప్పటితో పోలిస్తే మనం ఏదో అడ్వాన్స్ అయిపోయాము, వీ హ్యావ్ డెవలప్డ్ ఏ లాట్ అని మనం ఫీల్ అవుతుంటాం కదా. బట్ అప్పట్లో మరి ఇంకా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో ఓకే దెన్ హీ హెస్ డన్ మోర్ దెన్ 900 ఎక్స్పెరిమెంట్స్. అంటే బుక్లో రాసినవి చెప్తున్నా, ఇంకా బుక్లో రాయకుండా ఇంకెన్ని చేసి ఉంటాడు. ఓకేనా. బుక్లో రాసినంత వరకు హీ హెస్ కండక్టెడ్ 900 డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. అన్ని సేమ్ ఎక్స్పెరిమెంట్ 900 సార్లు చేయడం కాదు. ఓకేనా. సో హీ హెస్ డన్ సమ్ పబ్లికేషన్స్ అట్లా. సరే, లెట్ us come back over here. I hope you understood this first point, right? So సెకండ్ పాయింట్ చూద్దాం ఇప్పుడు. ద అమౌంట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ నాయిస్ డ్యూ టు హమ్, మైక్రోఫోన్స్, స్ట్రే పికప్ అండ్ ఇన్స్టెబిలిటీ విచ్ ఎంటర్స్ ద రిసీవర్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్. ఇంకోటి మనం పట్టించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే. The amount of transmitter noise due to hum, microphonics, stray pickup and instability which enters the receiver from the transmitter. సో ఇప్పుడు స్ట్రే పికప్ అంటే మన ఒరిజినల్ సిగ్నల్స్ కాకుండా ఇంకా వేరే వేరే సిగ్నల్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే మనం ఏదైతే పంపించాలనుకుంటున్నామో, ఏదైతే రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నామో అవి కాకుండా extra there may be some other signals which will be like disturbing this. And one more thing is instability అన్నాడు చూసారా. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. వెన్ ఎవర్ యూ డిజైన్ ఏ సిస్టమ్, మీరు ఆల్రెడీ కంట్రోల్ సిస్టంలో చదివారు, స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఇఫ్ ద సిస్టమ్ బిహేవ్స్ ఇన్ ఏ అన్స్టేబుల్ వే దెన్ అగైన్ యూ విల్ బీ ఇన్ ఏ డైలమా. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే మ్యాగ్నెట్రాన్ విషయంలో వచ్చింది. మ్యాగ్నెట్రాన్ ఏంటి, మీరు ఆల్రెడీ మైక్రోవేవ్స్లో చదువుతున్నట్టున్నారు. నేను కూడా మీకు రాడార్ బ్లాక్ డయాగ్రామ్ చెప్పినప్పుడు చెప్పాను. వరల్డ్ వార్ స్టార్ట్ అయిన కొత్తల్లో వెరీ హై పవర్ ట్రాన్స్మిట్ చేసే డివైజెస్ అప్పట్లో వాళ్ళ దగ్గర లేవు. ఓకేనా. అంటే మెగావాట్ పవర్లో పంపాలి అంటే అప్పటికి వాళ్ళ దగ్గర డివైజెస్ లేవు. వాళ్ళు ఎంతసేపు 10 కిలోవాట్స్ 100 కిలోవాట్స్ అలా పంపించేవాళ్ళు. ఓకేనా. అంటే ఎప్పుడు మ్యాగ్నెట్రాన్ కనుక్కోవడానికి ముందు. ఓకే. ఎప్పుడైతే మ్యాగ్నెట్రాన్ కనుక్కున్నారో అప్పుడు చాలా హై పవర్ కూడా ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం దొరికింది. బికాజ్ మ్యాగ్నెట్రాన్ క్యాన్ గివ్ ఈవెన్ 1 మెగావాట్ కైండ్ ఆఫ్ పవర్స్. సో బాగుంది కదా అనుకున్నారు. కానీ మళ్ళీ అక్కడ కూడా తలనొప్పి వచ్చింది. మనం ఒకటి కనుక్కున్నాం అనుకుంటే సరిపోదు, అది ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఎంతవరకు రిలయబుల్గా పనిచేస్తుంది, ఇవన్నీ చాలా ఇష్యూస్. ఓకే. సో మ్యాగ్నెట్రాన్ కనుక్కోగానే కొంతవరకు సంబరపడాల్సి వచ్చింది. ఎందుకు, అరే హై పవర్ని అచీవ్ చేసాం కదా అని చెప్పి. సో కాకపోతే హై పవర్ రావడం వల్ల ఏంటి లాభము అంటే నీ రాడార్ యొక్క రేంజ్ పెరుగుతుంది. ఎందుకు, నువ్వు ఒకసారి మళ్ళీ ఫార్ములా గుర్తు తెచ్చుకో. రాడార్ రేంజ్ డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్మిటెడ్ పవర్. ఆ పీటీ అనేది న్యూమరేటర్లో ఉంది, రైట్. సో పీటీ పెరిగితే రేంజ్ జనరల్గా పెరుగుతుంది. సో అట్లా అండ్ మెనీ అదర్ ఇష్యూస్, మెనీ అదర్ బెనిఫిట్స్ ఆల్సో. ఓకే. సరే, సో ఇప్పుడు ఇష్యూ ఏంటి, మ్యాగ్నెట్రాన్లో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వెరీ స్టేబుల్. అంటే అప్పట్లో కనుక్కున్న మొదట్లో మ్యాగ్నెట్రాన్ హై పవర్ ఇస్తుంది కానీ స్టేబుల్గా ఉండదన్నమాట. సో దట్ వాజ్ అగైన్ అన్ ఇష్యూ. అంటే స్టేబుల్గా లేదనుకో, మీరు మామూలుగా నిత్య జీవితంలో కూడా గమనించండి, ఒక వ్యక్తి స్టేబుల్గా ఉండట్లేదనుకో మనం అతని మాటను ఎలా నమ్మగలుగుతాం.
ఓకేనా? అంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు తను ఊకనే మాట మారుస్తున్నాడు అనుకో, వి సే దట్ పర్సన్ ఈస్ బిహేవింగ్ వితౌట్ స్టెబిలిటీ. ఓకేనా? అప్పుడు ఆ మనిషి మాట మీద మనం నమ్మకం పెట్టుకోలేం కదా! సో యూ కెనాట్ డిసైడ్. ఇప్పుడు ఆ మనిషితో మీరు ఏదైనా వ్యవహారం చేయదలుచుకుంటే యు ఆర్ నాట్ వెరీ ష్యూర్ వెదర్ హీ విల్ రియల్లీ డూ దట్ ఆర్ నాట్. ఓకేనా? సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ ఆల్సో. ఇప్పుడు రాడార్ సిస్టంలో కూడా నీకు అక్కడ ఇన్స్టెబిలిటీ ఉంటే గనక సిస్టంలో, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ డిసైడ్ వాట్ ఈజ్ రియలీ హ్యాపెనింగ్ దేర్. అలా అనమాట. సో దట్ విల్ ఆల్సో క్రియేట్ ప్రాబ్లమ్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ చాలా చాలా మేజర్ థింగ్స్ వెన్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ లీకేజ్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్. ఓకేనా? అట్లా. సరే, ఇక మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వస్తే, లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, just let me write here. Yeah, the additional noise introduced by the transmitter reduces the receiver sensitivity. ఓకే, సో ఈ ట్రాన్స్మిటర్ గనక అదనంగా నాయిస్ని జోడిస్తే, ట్రాన్స్మిటర్ నుంచి కొంత నాయిస్ అనేది కూడా రిసీవర్లోకి వచ్చిందనుకో, రిసీవర్ యొక్క సెన్సిటివిటీ దెబ్బతింటుంది. అంటే సున్నితత్వం, రిసీవర్ యొక్క సున్నితత్వము దెబ్బతింటుంది. ఓకేనా? రైట్. సో మీరు కూడా గమనించి చూడండి, ఎప్పుడన్నా సున్నితత్వం దెబ్బతినడం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఒక మామూలు మనిషి ఉన్నాడు, ఈ మామూలు మనిషి సంగీతం లాంటి వింటున్నాడు అనుకో, దే విల్ బి బిహేవింగ్ నార్మల్లీ. అలా కాకుండా సమ్ కైండ్ ఆఫ్ నాయిస్ కంటిన్యూగా వస్తూ ఉందనుకో, పక్క నుంచి చిరాకు, మెల్లమెల్లగా ఈ మనిషికి చిరాకు మొదలవుతుంది. ఓకేనా? ఒక దశకు వచ్చినాక తాను ఏదైనా సంఘటన జరిగినప్పుడు సరైన విధంగా స్పందించకపోవచ్చు. ఓకేనా? కాస్త చిరాగ్గా ప్రవర్తించవచ్చు. అంటే ఏంటి? తన యొక్క సున్నితత్వము, తన యొక్క సహజ స్థితి. తాను మామూలుగా అయితే చాలా మృదువుగా సంభాషించేవారు, లేకపోతే సున్నితంగా ప్రవర్తించేవారు అయి ఉండొచ్చు. కానీ ఈ చిరాకు తెప్పించడం వల్ల దే విల్ స్టార్ట్ లూజింగ్ దేర్ సెన్సిటివిటీ. ఓకే, దట్ విల్ హ్యాపెన్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్సో టు ద డివైజెస్. ఓకేనా? సో ద అడిషనల్ నాయిస్ ఇంట్రడ్యూస్డ్ బై ద ట్రాన్స్మిటర్ రెడ్యూసెస్ ద రిసీవర్ సెన్సిటివిటీ. ఆ పరికరము స్పందించే విధానం. జనరల్గా సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే, యూ క్యాన్ థింక్ ఆఫ్ యాజ్ చిన్న చిన్న మార్పులకి కూడా ఎలా స్పందిస్తుంది ఆ ఫలానా ఎక్విప్మెంట్. ఓకేనా? మనిషి విషయంలో కూడా, రైట్, మీరు చూస్తూ ఉంటారు, చిన్న చిన్న మాటలు అనేసరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరని. ఓకే, అంటే ఏంటి? వాళ్ళ సున్నిత మనస్కులు అంటుంటాం, రైట్? ద సేమ్ థింగ్. ఓకే, రైట్. సో ఎక్సెప్ట్ వేర్ ద let us go to the next point now. Okay, except where the continuous wave radar operates with relatively low transmitter power and insensitive receivers. Okay, additional isolation is usually required between the transmitter and the receiver if the sensitivity is not to be degraded either by burnout or excessive noise. సో చూడండి, అయితే ఇప్పుడు చూడండి, లాస్ట్ వాక్యం చదువుతున్నా. ఎక్సెప్ట్ వేర్, ఓకే, ఈ లాస్ట్ వాక్యం చదువుతున్నా, చూసుకో. ఎక్సెప్ట్ వేర్ ద కంటిన్యూస్ వేవ్ రాడార్ ఆపరేట్స్ విత్ రిలేటివ్లీ లో ట్రాన్స్మిటర్ పవర్. ఎప్పుడైతే ట్రాన్స్మిటర్ పవర్ తక్కువే ఉందనుకో, కంటిన్యూస్ వేవ్ రాడార్లో ట్రాన్స్మిటర్ పవర్ జనరల్గా కంపేరిటివ్గా తక్కువ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు పల్స్ వేవ్ రాడార్. అయితే చాలా తక్కువ కనుక ఉంటే ట్రాన్స్మిటర్ పవర్, అలాగే కొన్ని రిసీవర్స్ ఇన్సెన్సిటివ్గా ఉంటాయి. ఓకేనా? కొంతమంది మనుషులు ఉంటారు, మనం ఏమన్నా కూడా దే మే నాట్ టేక్ ఇట్, వాళ్ళు ఏమీ అంత దాన్ని గట్టిగా పట్టించుకోవడం లాంటివి చేయకపోవచ్చు. సో ఇన్సెన్సిటివ్గా ఉండడం అనమాట. సో కొన్ని రిసీవర్స్ అలా కూడా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ రిసీవర్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు ఎవ్రీథింగ్. ఓకే, సో ఒకవేళ ట్రాన్స్మిటర్ పవర్ నిజంగానే తక్కువ ఉంటే, ఓకే, అండ్ ఇఫ్ ద రిసీవర్ ఈజ్ ఆల్సో ఇన్సెన్సిటివ్, ఓకేనా, అలాంటి పరిస్థితుల్లో అడిషనల్ ఐసోలేషన్ ఈజ్ యూజువల్లీ, ఇప్పుడు చూడండి ఇక్కడ, అలాంటి పరిస్థితుల్లో వాట్ యూ హ్యావ్ టు డూ, అడిషనల్ ఐసోలేషన్ ఈజ్ యూజువల్లీ రిక్వైర్డ్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ ద రిసీవర్ ఇఫ్ సెన్సిటివిటీ ఈజ్ నాట్ డిగ్రేడెడ్ ఎయిదర్ బై బర్న్అవుట్ ఆర్ ఎక్సెసివ్ నాయిస్. ఓకేనా? సో దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. So now let us just go to the next paragraph. Let us speed up a bit. Okay, the amount of isolation required depends on the transmitter power and the accompanying transmitter noise as well as the ruggedness and sensitivity of the receiver. సో చూడండి, ఇప్పుడు ఇది టెక్స్ట్ బుక్లో
చెప్పిందే చెప్తున్నాడు అనుకోకూడదు. ప్రతిసారి వాడు ఏదో ఒక కొత్త పదం పెడుతున్నాడు. ఇక్కడ రగడ్నెస్ అని పెట్టాడు. ఓకేనా, వి షుడ్ అండర్స్టాండ్ దిస్ వర్డ్. ఓకేనా, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రగడ్నెస్? ఓకే 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 లెట్ అస్ జస్ట్ కమ్ ఓవర్ హియర్. ఒక నిమిషం. యా, ఇక్కడ రగడ్నెస్ అన్నాడు. సో లెట్ అస్ ట్రై టు ఫోకస్. ద అమౌంట్ ఆఫ్ ఐసోలేషన్ రిక్వైర్డ్ డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్మిటర్ పవర్ అండ్ అకంపెనింగ్ ట్రాన్స్మిటర్ నాయిస్ యాజ్ వెల్ యాజ్ ద రగడ్నెస్ అండ్ సెన్సిటివిటీ ఆఫ్ ద రిసీవర్. ఓకే, సో రిసీవర్ యొక్క రగడ్నెస్ అంటే ఏంటి అంటే ఒక రకంగా ఎలాంటి పరిస్థితిని తట్టుకోగలగడం. ఓకేనా, ఎలాంటి పరిస్థితిని తట్టుకోగలగడం. సపోజ్ ఒక వస్తువు కొన్నారనుకో, మీరు ఒక భౌతిక వస్తువు కొన్నారు మీరు, రైట్? ఇప్పుడు ఈ వస్తువుని మనము కొంచెం హైట్, కొంత ఎత్తు నుంచి కింద పడేసామనుకో, ఆ వస్తువు దెబ్బతినవచ్చు. ఓకే, కానీ కొన్ని ఉంటాయి, ఇప్పుడు నీళ్ళలో పారేస్తే ఖరాబ్ అవుతాయి కొన్ని వస్తువులు మనము సమ్ ఎలక్ట్రికల్ షాక్ అంటే సమ్ పక్కన మ్యాగ్నెట్స్ పెట్టామనుకో దానికి దగ్గరలో. ఓకే, దానికి దగ్గరలో మ్యాగ్నెట్స్ పెడితే కొన్ని వస్తువులు సరిగా పని చేయవు. ఓకే, సో అంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అది ఇతర చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి ప్రభావితం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అనుకున్నాం కదా, ఒక మామూలుగా మీరు ఒక టీవీ తీసుకున్నారు, లేకపోతే ఒక రేడియో తీసుకున్నారు, లేకపోతే ఈవెన్ ఒక మామూలు వాచ్, ఓకే, ఎలక్ట్రానిక్ వాచ్ తీసుకున్నారు. వీటన్నిటి దగ్గరలో మ్యాగ్నెట్స్ పెట్టొద్దు అంటారు. మ్యాగ్నెట్స్ పెడితే ఆ వస్తువులు ఖరాబ్ అవుతాయి అంటారు. మీరు విన్నారో లేదో. ఓకే, సో అంటే మరి అప్పుడు అది రగ్డ్గా ఉన్నట్టు కాదనమాట. రగ్డ్నెస్ ఎక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి? అది రకరకాల ప్రభావాలకి కూడా తట్టుకోగలగాలి. ఓకేనా, అంటే నువ్వు అలా అని చెప్పి బాగా కొడితే లేకపోతే బాగా మ్యాగ్నెటిజం అప్లై చేస్తే అది ఖరాబ్ అవ్వచ్చు. కానీ కొంచెం అప్లై చేసినా కూడా అది వెంటనే ఖరాబ్ అయిపోతుంది అనుకో, దెన్ వి సే ఇట్ ఈస్ నాట్ రగ్డ్. ఓకేనా, సో నువ్వు చేసే వస్తువులు, నువ్వు రేపు పొద్దున ఆవిష్కరించబోయే వస్తువులు ఎలా ఉండాలి అంటే దే షుడ్ బి రగ్డ్ ఎనఫ్. అంటే తెలిసో తెలియకో ఆ యూజర్, మీరు ఒక వస్తువు తయారు చేసి కస్టమర్కి విక్రయించినప్పుడు ఆ కస్టమర్ కాస్త రఫ్గా హ్యాండిల్ చేయొచ్చు ఆ వస్తువుని. ఓకేనా, కొన్ని వస్తువులు చాలా డెలికేట్గా ఉంటాయి, మనం జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. సో మరి యూజర్కి అది తెలిసో తెలియకో కొంచెము మొరటుగా వాడారనుకో ఈ వస్తువు ఖరాబ్ అయిపోద్ది. సో ఇక్కడ రగడ్నెస్ అంటే ఏంటంటే ఎవరైనా కాస్త మొరటుగా దాన్ని ఉపయోగించినా అది వెంటనే ఖరాబ్ అయిపోకూడదు. ఆర్ అది ఎలా అయితే పని చేయాలని మనం అసలు కోరుకుంటామో అలాగే పని చేయగలగాలి. సో అలా మనము డిజైన్ చేయాలి. ఓకేనా, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రగడ్నెస్ అంటే అది. ఓకే, సో ఇవన్నీ మీకేం చెప్తున్నట్టే యాజ్ ఇంజనీర్ మీరు అలా చూసుకోవాలి, మీరు చేసే వస్తువులు అలా ఉంటున్నాయా అని. ఓకేనా, రైట్. సో let us say, okay, just let me go back again. Yeah, so for example, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, if the safe value of the power, okay, if the safe value of the power which might be applied to the receiver were 10 milliwatt and if the transmitter power were 1 kilowatt, the isolation between the transmitter and receiver must be at least 50 dB. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఒకవేళ సేఫ్గా ఉండాలి, సేఫ్ వాల్యూ ఆఫ్ పవర్ విచ్ మైట్ బి అప్లైడ్ టు రిసీవర్ వర్ 10 milliwatt. మనం ఇలా అనుకుందాం, ఒక రిసీవర్ 10 milliwatt పవర్ వరకు తట్టుకోగలుగుతుంది బాగానే, ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తే మాత్రము అది అంత సేఫ్ కాదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ప్రతిసారి ఒక మనిషితో పోలుస్తున్నాను. ఓకే, దట్ ఈస్ పోలిక అనేది కూడా చాలా ఇలాంటి విషయాల్లో మనము ఒకదాన్ని అర్థం చేసుకోవడానికి మనకు తెలిసిన దాన్ని పోలికగా పెట్టడం అనేది యూస్ఫుల్ సబ్జెక్ట్ నేర్పించేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఒక మామూలు మనిషిని తీసుకున్నా కూడా మీరు వినే ఉంటారు కదా, మనకు అప్పుడప్పుడు ఆసుపత్రికి ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఉంటే గమనిస్తారు, ఇది నిశ్శబ్ద ప్రాంతము, ఇక్కడ ఎక్కువ సౌండ్ చేయకూడదు. అట్లాగే స్కూల్స్ దగ్గర కూడా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. స్కూల్స్ దగ్గర హారన్ కొట్టకూడదు. మీరంతా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉంటారు కదా ఈ పాటికే. సో మీకు ఆ రూల్స్లో చెప్పి ఉంటాడు, స్కూల్ దగ్గర హారన్ కొట్టకూడదు, అంటే ఎంత కొట్టాలి ఎంత కొట్టకూడదు, దేర్ ఆర్ కొన్ని లిమిట్స్ ఉంటాయి, రైట్? అంటే పిల్లలకు డిస్టర్బ్ కాకుండా, అంటే హారన్ కొట్టాలి, ఎప్పుడు పిల్లలు అడ్డం వస్తుంటే కొట్టాల్సి వస్తుంది హారన్, లేకపోతే అడ్డం ఎవరైనా వచ్చే అవకాశం ఉన్నప్పుడు హారన్ కొడుతూ వెళ్ళాలి. ఓకే, కాకపోతే అక్కడ కొన్ని రూల్స్ రాసి ఉంటాయి, ఈవెన్ హాస్పిటల్ ఏరియాస్లో కూడా కదా. సో ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటే ఆ స్థాయి దాటితే అక్కడ ఒక సమస్య క్రియేట్ అవుతుంది. సో ప్రతి దానికి సమ్ లిమిట్ అంటూ ఉంటుంది, ఒక లోవర్ లిమిట్, ఒక అప్పర్ లిమిట్ లాంటివి ఉంటాయి జనరల్గా.
సో ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ ఏంటిది 10 మిల్లీ వాట్ అనుకుందాం. అంటే రిసీవర్కి 10 మిల్లీ వాట్ కన్నా నువ్వు ఎక్కువ ఇస్తే ఇక అది దానికి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే తను ప్రాపర్గా ఇంకా పని చేయకపోవచ్చు. అది అంత అడ్వైజబుల్ కాదు. అంతకు మించి ఇవ్వడం అనేది అడ్వైజబుల్ కాదు. ఓకేనా అనుకుందాం. అలాగే ట్రాన్స్మిటర్ పవర్ ఏమో 1 కిలో వాట్ అనుకుందాం. ఓకేనా. సో మీరు ఇక్కడ చూడండి, వెంటనే మనము పల్స్ ర్యాడర్లో ఎలా ఉంటాయి అనుకున్నాం, 100 కిలో వాట్ లేకపోతే మెగావాట్ అలా ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక్కడ చూడు, కంటిన్యూస్ వేవ్ ర్యాడర్లో 1 కిలో వాట్ అంటే చాలా తక్కువ, కంపారిటివ్గా చాలా తక్కువ పవర్. ఓకేనా. ఓకే, పల్స్ ర్యాడర్తో పోలిస్తే. సరే, ట్రాన్స్మిటర్ ఏమో 1 కిలో వాట్ అనుకుందాం. అప్పుడు ఏమంటున్నాడు చూడు, ఐసోలేషన్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ మస్ట్ బి అట్లీస్ట్ 50 dB. కనీసము ట్రాన్స్మిటర్ రిసీవర్కి మధ్య ఐసోలేషన్ 50 dB ఉండాలి అన్నాడు. సో ఒక్కసారి ఆలోచిద్దాం, 50 dB అంటే ఏంటి? నెంబర్స్ని బట్టి కొట్టకండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, లెట్ us see వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఒక్కసారి చెప్తాను, ఆగండి, ఒక్క నిమిషం చెప్తున్నాను. ఇది పెంచుతాను ఇక్కడ. మీలో ఎవరైనా ట్రై చేస్తారా? ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరన్నా? ప్లీజ్ ట్రై. మీరు కూడా మీరు ఆల్రెడీ 4th ఇయర్లో ఉన్నారు, మరి కొద్ది రోజుల్లో జాబ్ చేయాల్సిన వాళ్ళు. సో మీకు తెలియదు అని కాదు, మీకు తెలుసు. ఈ నెంబర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాడు ఏదో 10 మిల్లీ వాట్ అన్నాడు, 1 కిలో వాట్ అన్నాడు, 50 dB అన్నాడు. ఈ మూడింటిని మీరు లింక్ చేస్తూ నాకు ఏమైనా చెప్పడానికి ట్రై చేయండి. మీరు ప్లీజ్ ట్రై, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఓకేనా. కామ్గా కూర్చోవడం కాదు క్లాస్లో. దట్ ఈజ్ నాట్ కాల్డ్ యువర్ రెస్పెక్ట్ ఫర్ టీచర్. మీకు నిజంగా టీచర్ అంటే రెస్పెక్ట్ ఉంటే మీరు కామ్గా కూర్చోవడం కాదు క్లాస్లో, మీరు క్లాస్లో పార్టిసిపేట్ చేయాలి. యూ షుడ్ ట్రై టు టెల్ ద ఆన్సర్స్, యూ షుడ్ ఆస్క్ డౌట్స్. అప్పుడు మీరు సిన్సియర్ స్టూడెంట్ అన్నట్టు. అంతేగాని సార్ కనడంగా నమస్కారం పెట్టాను సార్ అంటే సరిపోదు. ఓకే, నమస్కారం పెట్టడం ఈజ్ వన్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, బట్ నమస్కారం పెట్టేస్తే సరిపోదు. టీచర్ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. దట్ మే బీ రిక్వైర్డ్, బట్ దట్ ఈస్ నాట్ ద ఎసెన్షియల్, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఎసెన్షియల్ థింగ్, రైట్? మీరు బాగా చదువుకొని బాగా ఆన్సర్స్ చెప్తూ ఉంటే, మంచి క్వశ్చన్స్ అడుగుతుంటే, దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ టీచర్ విల్ ఫీల్ మోర్ హ్యాపీ, రైట్? సో యూ జస్ట్ ట్రై టు టెల్ వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ దీస్ 3 నెంబర్స్. ఆ 3 నెంబర్స్ ఉన్నాయి అక్కడ, ఆ 3 నెంబర్స్ని మనం ఎట్లా రిలేట్ చేయొచ్చు ఒకదానికోదాన్ని. ప్లీజ్ జస్ట్ ట్రై ఇట్. మీకు వస్తుంది, మీరు చేస్తే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పేపర్ మీద పెన్ను పెట్టాలా, రాస్తూ ఉండాలా. అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇట్ కమ్స్. ఓకే, మనకు అలవాటు వచ్చేస్తుంది అనమాట, మనకు అది ఒక సహజ గుణంగా మారిపోతుంది. ఓకేనా. మనము చెబుతూ ఉంటే మనకు అది సహజ గుణం అయిపోతుంది చెప్పడం అనేది. రాస్తూ ఉంటే రాయడం అనేది ఒక సహజ గుణం అవుతుంది. అలాంటప్పుడు మనకి స్ఫురిస్తూ ఉంటాయి కూడా. మైండ్ ఆల్సో విల్ బికమ్ షార్ప్ ఇఫ్ యూ స్టార్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్లాస్. ఓకే, సో ఇదేమి పెద్ద కష్టమైన విషయం కాదు. అక్కడే అనమాట మీకు ఒక వేరే వ్యక్తికి తేడా వచ్చేది. వెన్ యూ గో ఫర్ ఎ జాబ్ ఇంటర్వ్యూ, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇదే క్వశ్చన్, ఇదే పేరాగ్రాఫ్ అక్కడ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చిన 100 మందికి ఇస్తారు. ఇచ్చి దీన్ని మీరు వ్యాఖ్యానించండి అని అడుగుతారు. దీని మీద మీ వ్యాఖ్యానం ఏంటి, మీకేమర్థమైంది మాకు చెప్పండి అంటారు. చాలామంది ఉన్నట్టుగా అక్కడ ఆ వాక్యాలు బైహార్ట్ చేసి చిలుక పలుకుల్లాగా ఎట్లా ఉందో అట్లాగే చెప్తారు. రాసేవాళ్ళు అలాగే ఎగ్జాక్ట్లీ రాస్తారు. కానీ మీరేంటి, దాన్ని అనలైజ్ చేస్తారు. ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న సంబంధం ఏంటో మీరు పసిగట్టి అది వివరిస్తారు. అప్పుడు మీకు జాబ్ వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకేనా. సో జస్ట్ లెట్ మీ షో యూ వాట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఓకే, జనరల్గా అడిగే క్వశ్చన్స్ కష్టంగా ఉండవు, సింపుల్గా ఉంటాయి. బట్ థింగ్ ఈజ్ భయపడిపోయి మనం ఆన్సర్ చెప్పాం జనరల్గా. దట్ ఈస్ షుడ్ నాట్ హ్యాపెన్. ఓకే, సో లెట్ us కమ్ ఓవర్ హియర్. ఇట్స్ సో సింపుల్ థింగ్. అక్కడ ఏముంది చూసుకో. ట్రాన్స్మిటెడ్ పవర్ పీటీ అందాం, డివైడెడ్ బై రిసీవ్డ్ పవర్ పిఆర్ అందాం. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు వేసుకో ఎంత, 1 కిలో అంటే 10 క్యూబ్ 10⁻³ డివైడెడ్ బై ఇంకేముంది 10 మిల్లీ వాట్. 10 మిల్లీ వాట్ అంటే 10⁻⁻². సో 10⁻⁻². సో అది చేస్తే అది డివైడెడ్ బైలో ఉంది. సో పైకి వస్తే ఏమవుతుంది, 10⁻5 అవుతుంది. ఓకే, సో పీటీ బై పిఆర్ ఎంత వచ్చింది, 10⁻5 వచ్చింది. ఇప్పుడు నువ్వు డీబీలో కన్వర్ట్ చేయి. డీబీ అంటే ఏంటి, 10 log of 10⁻5, రైట్? బేస్ 10 పెట్టుకోవాలి కదా. సో ఇప్పుడు నీకు ఎంత వచ్చింది, 50 వచ్చింది. వాడు అదే చెప్పాడు అక్కడ. అంటే మనకి ఒక ట్రాన్స్మిటెడ్ పవర్ 1 కిలో వాట్ ఉండి
రిసీవర్ 10 మిల్లీవాట్ కన్నా ఎక్కువ తట్టుకోలేని పరిస్థితి ఉంటే నువ్వు అప్పుడు కనీసము 50 dB ఐసోలేషన్ పెట్టాలి. దాని అర్థం అది. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, అంతకన్నా తక్కువ ఉందనుకో, ఒకవేళ ఐసోలేషన్ సపోజ్ నువ్వు 40 dB ఐసోలేషన్ ఇచ్చావు అనుకుందాం. ఓకేనా, ఒకవేళ నువ్వు 40 dB ఐసోలేషన్ ఇచ్చావు అనుకో, దాని మీనింగ్ ఏంటి అంటే అప్పుడు నీకు ఇది 4 ఉంది అని అర్థం. ఇది 4 ఉంది అంటే అర్థం ఏంటి, ఇది 10 ఇది 40 dB ఐసోలేషన్ ఇచ్చావనుకో, అసలు 50 ఇవ్వాలని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. అట్లీస్ట్ 50 ఇవ్వాలి, కనీసం 50 dB ఇవ్వాలి. కానీ నువ్వు సపోజ్ 40 dBనే ఇచ్చావు అనుకుందాం. ఓకేనా, ఇవన్నీ ఎక్కడ వస్తాయి మీకంటే, నువ్వు కంపెనీలో జాయిన్ అయినప్పుడు నీకన్నా ముందు అక్కడ ఎవరో వర్క్ చేస్తుంటారు. ఓకేనా, లేకపోతే నీతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలిసో తెలియకో 40 dB మాత్రమే పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు నువ్వు అడ్జస్ట్మెంట్ ఎక్స్ట్రా 10 dB పెట్టాలి అనేది నువ్వు క్యాల్కులేట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే వేరే వాళ్ళు తప్పులు చేస్తున్నా వాటిని నువ్వు దిద్దాల్సి ఉంటుంది. సో నీకు ఈ తప్పు చేయడం అనేది ఏంటో కూడా తెలిసి ఉండాలి ఒక రకంగా. ఓకేనా, ఓహో ఇలా తప్పు జరిగితే నేను దీన్ని ఇలా బాగు చేయాలి అనేవి కూడా నీకు తెలియాలి. అప్పుడే నువ్వు ఒక డిజైన్ ఇంజనీర్ అవుతావు. ఓకే, రైట్. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ నౌ. సో ఒకవేళ 40 dB మాత్రమే అక్కడ మనము ఐసోలేషన్ ఇచ్చామనుకో, ఓకే, అప్పుడు యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ కంపెన్సేషన్. ఇంకా అదనంగా మనం ఏదో కంపెన్సేషన్ చేయాలి. సో 40 dB ఐసోలేషన్ ఉంది అంటే అర్థం ఏమైంది, నువ్వు ట్రాన్స్మిటెడ్ పవర్ ఏమో 10⁻3. ఓకే, ట్రాన్స్మిటెడ్ పవర్ ఏమో 10⁻3. ఇప్పుడు నువ్వు 40 dB ఐసోలేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే నీకు 100 మిల్లీవాట్ పవర్ వచ్చినట్టు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కింద ఏముండాలి, కింద ఏముంటే నీకు ఇది 40 వస్తుంది. అంటే కింద ఏముంటే వస్తుంది చూడు ఒకసారి, నీకు ఇక్కడ 10⁻−1 ఉండాలి. 10⁻−1 ఉండాలి అంటే 10⁻−1 రిసీవ్డ్ పవర్ వచ్చిందని అర్థం ఇక్కడ. అంటే 10⁻−1 అంటే ఏంటి, 100 మిల్లీవాట్. 100 మిల్లీవాట్ రిసీవర్ దగ్గరకు వచ్చిందంట. మరి 100 మిల్లీవాట్స్ వస్తుంది, బతుకుతుందా, చచ్చి ఊరుకుంటుంది. రైట్, ఎందుకు, మనకు వాడు ఆల్రెడీ ఇచ్చాడు 10 మిల్లీవాటే తట్టుకుంటుంది అని. 10 మిల్లీవాటే దానికి సేఫ్ అని. అంటే అంత ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండాలి అన్నాడు. ఓకేనా, ఓకే. సో ఇట్లా అనమాట. సో మరి మనం ఎంత పంపిస్తున్నాం, ఇక్కడ 100 పంపిస్తున్నాం. ఓకేనా, సో ఇట్లా మీరు ప్రతి నెంబర్ అర్థం చేసుకోండి. ఓకే, బుక్ చదివేటప్పుడు బుక్లో ప్రతి నెంబర్ అర్థం చేసుకుంటూ చదవండి. ఓకే, సో లెట్ us కమ్ టు ద లాస్ట్ లైన్. ఇప్పుడు లాస్ట్ లైన్ చదువుతున్నాం. ద అమౌంట్ ఆఫ్ ఐసోలేషన్ నీడెడ్ ఇన్ ఏ లాంగ్ రేంజ్ కంటిన్యూస్ వేవ్ రాడార్ ఈజ్ మోర్ ఆఫెన్ డిటర్మైన్డ్ బై, ఇది చదువుతున్నా నేను. ఓకేనా, the amount of isolation needed in a long range continuous wave radar is more often determined by something. చూద్దాం అదేంటో నెక్స్ట్ పేజ్లో. ఓకే, సో లెట్ us come to the next page. yeah so let me just take this. సో లాంగ్ రేంజ్ రాడార్స్లో ఏమవుతుంది అంటే the noise that accompanies the transmitter leakage signal rather than by any damage caused by high power. ఓకేనా, సో లాంగ్ రేంజ్ రాడార్స్లో ఏది ఎక్కువ ముఖ్యము అంటే, ఓకేనా, the noise that accompanies the transmitter leakage signal is more important than any damage caused by the high power. ఓకేనా, అంటే ట్రాన్స్మిటర్ పవర్ హైగా ఉన్నా సరే దానికన్నా ఎక్కువ ఏది కీలకమవుతుంది అంటే ద నాయిస్ విచ్ అకంపెనీస్ ద ట్రాన్స్మిటర్ లీకేజ్ సిగ్నల్. అంటే ట్రాన్స్మిటర్ నుంచి ఏదైతే సిగ్నల్ లీక్ అవుతుందో ఆ సిగ్నల్, లీక్ అవుతున్న సిగ్నల్ వల్ల అక్కడ ఏదైతే నాయిస్ కూడా వస్తుందో అది ఎక్కువ కీలకం అవుతుంది అని అంటున్నాడు అనమాట, కంపేర్డ్ విత్ ద డ్యామేజ్ కాజ్డ్ బై హై పవర్. ఓకే, అది హై పవర్ ఉండడం వల్ల కూడా డ్యామేజ్ జరుగుతుంది, కానీ దాంతో పోలిస్తే ఎక్కువ పెద్ద సమస్య ఎవడు. ఇప్పుడు అప్పుడప్పుడు మనకి ఒక శత్రువు ఉండడు, 2-3 శత్రువులు ఉంటారు. సో అప్పుడు మనం అనుకుంటాం వీడికంటే వాడిని ఏమరా అనుకుంటూ ఉంటాం. 2-3 శత్రువులు ఉన్నారనుకో, ఒక శత్రువుతో పోలిస్తే ఇంకో శత్రువు కాస్త నయంరా అనుకుంటూ ఉంటాం కదా. అరే వాడు పర్వాలేదురా నాయన, వీడితో ఇంకా పెద్ద తలనొప్పి ఉంది అనుకుంటూ ఉంటాం. అలా అనమాట. సో ఇక్కడ మనకి 2 శత్రువులే, నాయిస్ కమింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్ లీకేజ్ శత్రువే, అలాగే డ్యామేజ్ కాజ్డ్ బికాజ్ ఆఫ్ హై పవర్ అనేది కూడా శత్రువే. కాకపోతే వీళ్ళిద్దరిలో ఎక్కువ పెద్ద శత్రువు ఎవడరా బాబు అంటే ముఖ్యంగా లాంగ్ రేంజ్ రాడార్స్లో నాయిస్ విచ్ అకంపెనీస్ ద ట్రాన్స్మిటర్ లీకేజ్ సిగ్నల్ అనేది పెద్ద శత్రువు అనమాట. ఓకేనా, సో మనము డిజైన్ చేసేటప్పుడు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ద ఐసోలేషన్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ వర్ సచ్ దట్ 10 milliwatt of leakage signal appeared at the receiver. Okay. If the minimum detectable signal were 10 power minus 13 watt, okay, ante 100 dB below 1 milliwatt. Okay. The transmitter noise must be at least 110 dB or preferably 120 or 130 dB below the transmitted carrier. సో దీన్ని కూడా ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మీరు అనలైజ్ చేసుకోండి. నెంబర్స్ ఇచ్చాడు కదా, సో ఇక్కడ జాగ్రత్తగా యూ ట్రై టు క్యాల్కులేట్ దీస్ థింగ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చదువుతాను. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ద ఐసోలేషన్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ వర్ సచ్ దట్ 10 milliwatt ఆఫ్ లీకేజ్ సిగ్నల్ అపియర్డ్ ఎట్ ద రిసీవర్. ఒకవేళ లీకేజ్ అయిన సిగ్నల్ వాల్యూ ఎంత? 10 milliwatt అనుకుందాం. ఓకే, ఇఫ్ ద మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ వర్ 10 power minus 13 watt. ఇది కూడా ఇంపార్టెంట్ మళ్ళీ. ఇప్పుడు మనము మరీ తక్కువ సిగ్నల్ రిసీవర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు రిసీవర్ గుర్తుపట్టకపోవచ్చు. మరీ ఎక్కువ సిగ్నల్ వస్తేనేమో అది డ్యామేజ్ అయిపోతుంది. మరీ తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ 10 power minus 13 watt అన్నాడు చూసారా, మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ అంటున్నాం. మరీ తక్కువ సిగ్నల్ వస్తే అప్పుడు దాన్ని గుర్తుపట్టకపోవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ నేను మనిషితో పోలుస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనము చాలా హై సౌండ్స్ విన్నాం అనుకో, హెవీ సౌండ్స్, ఓకేనా, బాగా లౌడ్ స్పీకర్లు పెట్టేసి ఎక్కువ శబ్దాలు విన్నాం అనుకో, నేనేం చెప్పాను, చెవి ఖరాబ్ అయిపోతుంది, చెవి డ్యామేజ్ అయిపోద్ది, వాడికి చెవుడు వచ్చేయచ్చు అన్నాం. ఓకే, అలా అని అంటే మనము ఒక నార్మల్ స్థాయి శబ్దాలు వినాలని అనుకుంటాం జనరల్గా. అది మనకి చిరాకు తెప్పించదు, మనం ప్రశాంతంగా మన పనులు చేసుకోగలుగుతాం. కానీ మరీ చిన్న శబ్దాలు జరుగుతున్నాయి అనుకో, సపోజ్ ఒక చీమ నడుస్తోంది, చీమ నడుస్తున్న శబ్దం నీకు వినబడుతుందా? అంటే మామూలు పరిస్థితుల్లో ఒక చీమ నడుస్తూ ఉంటే నీకు ఆ శబ్దం వినబడదు కదా. చీమ నడుస్తుంటే ఎంతో కొంత శబ్దం వస్తుంది, కానీ అది నీ చెవులు గ్రహించలేవు. అంటే ఏంటి? నీ చెవికి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మినిమం డిటెక్ట్